ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున వందనాలు. ప్రియదేవుని సంగమా, ప్రియదేవుని బిడ్డలారా, మరి ఉదయకాల సమయం దేవుని వాక్యాన్ని ధ్యానించడానికి ముందుగా ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. కృపగల తండ్రి, దయగల మహేశయ్యని బంగారు పాదాలకు లెక్కలేని వందనాలు, స్తుతులు, స్తోత్రములు. గతించిన రాత్రి అంతా నీ రేఖల చాటుని కాచి కాపాడి సంరక్షించిన దేవ, మరి ఉదయకాల సమయం సజీలేఖను చేరి ప్రార్థించుండగా వాక్యమైన దేవుడు వాక్యం ద్వారా నాతో మాతో మాట్లాడి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందమని యేసునామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రియదేవుని సంగమా, ప్రియదేవుని బిడ్డల నిర్దమకు ఏర్పాటు చేయని దేవుని వాక్య భాగము అపోస్తులైన పౌలు తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 1 నుంచి 6 వచనాలు ధ్యానం చేసుకుందాము. అపోస్తులైన పౌలు తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 1 నుంచి 6 వచనములు ఈ విధంగా రాయబడినవి. సహోదరులారా, ఆ కాలమును గూర్చియు ఆ సమయమును గూర్చియు మీకు రాయనక్కర్లేదు. రాత్రి వేళ దొంగ ఎలాగ వచ్చునో అలాగా ప్రభుదినం వచ్చునని మీకు బాగుగా తెలియను. పౌలు తెస్సలోనికే సంఘానికి పత్రిక రాస్తూ ప్రభు దినమును గురించి, అంటే ప్రభు యొక్క రాకడ దినమును గురించి, ఆ రాకడ దినానికి తగిన సిద్ధపాటు మనం ఏ విధంగా కలిగి ఉండాలో ఆ విషయాలను ఆనాడు తెస్సలోనిక సంఘానికి, నేడు సార్వత్రిక సంఘానికి పౌలు తెలియజేస్తున్నాడు. అంటే ఆత్మతో సత్యముతో క్రీస్తు యొక్క మాటల చేత ప్రభువును గూర్చి, ప్రభు యొక్క ప్రేమను గూర్చి ఎరిగిన వారమై దేవుని కృపయందు జీవిస్తున్న ఆ కృపకు తగిన వారముగా మనం ఉండాలి. కాబట్టి ఇక్కడ పౌలు చెప్తాడు, సహోదరులారా, ఆ కాలమును గూర్చియు ఆ సమయమును గూర్చియు మీకు రాయనక్కర్లేదు అంటున్నాడు. సిద్ధపాటు కలిగిన ప్రతి విశ్వాసి తాను ప్రభు వచ్చే సమయానికి ఆయనతో పాటు ఆ మహిమలోనికి ప్రవేశించే స్థితి కలిగి ఉంటాడు. అంటే ప్రభు దినానికి తగిన సిద్ధపాటు, ఆయన రాకడకు తగిన సిద్ధపాటు, ఆయనతో సదాకాలం ఉండే సిద్ధపాటు మనము కలిగి ఉండాలి అనేది పౌలు యొక్క ఉద్దేశం. కాబట్టి ఇక్కడ చెప్తున్నాడు, ఆ కాలమును గూర్చియు సమయమును గూర్చియు మీకు రాయనక్కర్లేదు అంటున్నాడు. అంటే మీ సిద్ధపాటు ప్రభువుతో ఉన్నది కాబట్టి, ప్రభువుతో మీరు సదాకాలం ఉండేవారు కాబట్టి, మీరు సంసిద్ధులై దేవుని యందు వాక్యమందు నిలిచున్నారు కాబట్టి దేవుడు మీకు తోడై ఉంటున్నాడు అనే విషయాన్ని చెప్తూ, రాత్రి వేళ దొంగ ఎలాగ వచ్చునో అలాగో ప్రభు దినము వచ్చునని మీకు బాగుగా తెలియను అంటున్నాడు. అంటే మనం అనుకోని గడియలలో, మనం ఊహించిన సమయంలో అది సంభవించవచ్చు. కాబట్టి అది ఎలాంటి సమయమైన సందర్భమైన మన సిద్ధపాటు ప్రభుతో ఉన్నప్పుడు, ఆ ప్రభు యొక్క వాక్యం చేత ఆత్మచేత మనం నింపబడుతున్నప్పుడు దేవుడు మనలను తప్పక తన యొక్క రాజ్యానికి చేర్చుననే విషయాన్ని పౌలు చెప్తున్నాడు. కాబట్టి రాత్రి వేళ దొంగ ఎలాగ వచ్చునో అలాగే ప్రభు దినము వచ్చునని మీకు బాగుగా తెలియను. అంటే మనము ఏ సమయాన్నైనా, ఏ సందర్భంనైనా ప్రభువుని కలుసుకోగలిగిన స్థితి ప్రతి విశ్వాసి, ప్రతి కుటుంబము, ప్రతి సంఘము కలిగి ఉండాలి. కాబట్టి ఇక్కడ దేవుని యొక్క మాట చేత, ఉపదేశముల చేత, ఆలోచనల చేత, తలంపుల చేత క్రీస్తు చూపిన మార్గంలో నడుచుకుంటూ జీవిస్తూ ఆ జీవితాన్ని కొనసాగిస్తున్న ప్రతి విశ్వాసి కూడా ఆ యొక్క ప్రభు యొక్క దినమునకు సిద్ధపడినవాడు. కాబట్టి ఇక్కడ లోకులు నెమ్మదిగా ఉన్నది, భయమేమీ లేదని చెప్పుకొనుచుండగా గర్భిణీ స్త్రీకి ప్రసవవేదన వచ్చినట్లు వారికి ఆకస్మికముగా నాశనము తటస్థించును. గనుక వారెంత మాత్రమును తప్పించుకొనలేరు అంటున్నాడు. మరణము నుండి మనకి విజయాన్ని ఇచ్చిన ప్రభు, మరణపు ముళ్ళు విరిచిన ప్రభు, ఆయన మరణించి తిరిగి లేచి ఆయన తన మహిమను మనకు ఇచ్చి ఉన్నారు. కాబట్టి క్రీస్తునందున్నవాడు, క్రీస్తు ప్రేమలో కొనసాగుతున్నవాడు ప్రభు దినానికి, ప్రభు యొక్క దినమునకు తగిన సిద్ధపాటు కలిగిన వాడే ఉంటాడు. ఒకవేళ మనము సిద్ధపాటు లేకపోతే, దేవుని యొక్క వాక్యం అనుసారంగా నడుచుకొనక లోకముతో, పాపముతో, శరీరంతో మనం ఒకవేళ జీవించిన వారమైతే పౌలు ఇక్కడ చెప్తున్నాడు,
సహోదరులారా, ఆ దినము దొంగవలే అంటున్నాడు. అంటే ఏంటి? దేవుని యొక్క దినాన్ని, ప్రభువు యొక్క దినాన్ని, పరిశుద్ధాత్మ దేవుడు నీకు అనుగ్రహింపజేసిన ప్రతి విధమైన స్థితిని నీవు ఏం చేయాలంట? భద్రపరుచుకోవాలంట. నువ్వు భద్రపరుచుకోకపోతే, నువ్వు సిద్ధపడకపోతే దాని పర్యవసానం ఏమై ఉంటుందండి? ఇక్కడ లోకులు నెమ్మదిగా ఉన్నది, భయమేమీ లేదని చెప్పుకొనుచుండగా. ప్రభు అప్పుడే రాడు. ప్రభు దినానికి ఇంకా చాలా సమయం ఉంది. కాబట్టి లోకంతో, పాపంతో, శరీరంతో ఒకవేళ జీవిస్తున్న వారమైతే ఆ పరిస్థితిని సరిచేసుకోవాల్సి ఉన్నదని పౌలు చెప్తున్నాడు. గర్భిణీ స్త్రీ ప్రసవ వేదన వచ్చినట్లు వారికి ఆకస్మికముగా నాశనము తటస్థించును గనుక వారెంత మాత్రమును తప్పించుకొనలేరు అంటున్నాడు. కాబట్టి సిద్ధపాటు లేకపోతే, మరి బుద్ధి లేని కలయికలు ఎలాగైతే తమ దివిటీలను, తమ హృదయమును వాక్యము చేత, ఆత్మచేత నింపుకోకపోవడంతో వారు ప్రభు వచ్చిన తర్వాత, మరి తలుపు వేయబడిన తర్వాత వారు ఏ విధంగా అయితే ప్రవేశింపలేకపోయారో, నేడు ప్రభు వచ్చే సమయానికి మనము కూడా ఆత్మ సంబంధమైన సిద్ధపాటు లేకపోతే మరి ఆ బుద్ధి లేని కన్యకల వలె మనం కూడా విడిచిపెట్టబడతాము. అంటే చీకటిలోనికి, పాపంలోనికి మనము త్రోయబడతాము. కాబట్టి ప్రభు యొక్క వెలుగులో, ప్రభు యొక్క మహిమలో, ఆయన యొక్క ఉద్దేశంలో మనము జీవించవలసి ఉన్నది. కాబట్టే పౌలు చెప్తున్నాడు, లోకులు నెమ్మదిగా ఉన్నది, భయమేమీ లేదని చెప్పుకొనుచుండగా అంటాడు. అంటే మనుష్యులు ఆలోచించినట్లుగా ఆలోచించక ప్రభు చెప్తున్నారు, ఆయన త్వరలో రానై ఉన్నారు. కాబట్టి పరిస్థితులన్నీ ఆయనకు రాకడకు బహు సమీపమై ఉన్నవి. కాబట్టి అట్టి సిద్ధపాటు మనం కలిగి ఉండాలి. లేకపోతే గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన వచ్చినట్లు వారికి ఆకస్మికముగా నాశనము తటస్థించును అంటాడు. కాబట్టి ఆ నాశనాన్ని నుండి జయించబడాలంటే, చీకటిలో నుండి వెలుగులోనికి మనం రావాలంటే క్రీస్తు యొక్క మాట చేత, నేడే రక్షణ దినము. కాబట్టి ఈ రక్షణ దినాన్ని నా హృదయాల్లో ప్రభు చేత, వాక్యము చేత, ఆత్మచేత మనం సరిచేసుకోగలిగితే, పౌలు చెప్తున్న మాట, కనుక వారెంత మాత్రమును తప్పించుకొనలేరు అంటున్నాడు. కాబట్టి ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యము చేయక, క్రీస్తు మన పట్ల చూపిన ప్రేమ ఏదైతే ఉందో ఆ ప్రేమకు తగిన వారమై ఉండాలి. అందుకే అంటాడు, సహోదరులారా, ఆ దినము దొంగ వలె మీ మీదకి వచ్చుటకు మీరు చీకటిలో ఉన్నవారు కారు అంటున్నాడు. అంటే వాక్యమనే వెలుగు చేత, వాక్యమనే స్థితిని నీవు కలిగి ఉన్నప్పుడు దేవుడు నీ హృదయమందు తన వెలుగును ప్రకాశింపజేసి చీకటిలో నిన్ను ఆయన వెలుగులోనికి నడిపించాడు. కాబట్టి నీవు వెలుగు సంబంధిగా ఉంటావు. కాబట్టి ప్రభు ఏ సమయాన్ని వచ్చినా ఆ యొక్క ఉన్నతమైన మహిమలోనికి నువ్వు చేర్చబడతావు. అందును బట్టి పౌలు అంటున్నాడు ఇక్కడ, సహోదరులారా, ఆ దినము దొంగ వలె మీ మీదకి వచ్చుటకు మీరు చీకటిలో ఉన్నవారు కారు. ఎలా ఉన్నామంట? మీరందరూ వెలుగు సంబంధులను, పగటి సంబంధులనై ఉన్నారు అంటున్నాడు. అంటే దేవుని వాక్యము చేత, క్రీస్తు రక్తము చేత, ఆయన శరీరము ద్వారా పరిశుద్ధపరచబడి, పవిత్రపరచబడి, ఆయన రాకడ కొరకు ఎదురు చూచువారముగా, ఆ మహిమలో ఆయనతో పాటు ఉండేవారముగా మనము వాక్యానుసారంగా వెలుగు సంబంధులుగా ఉండాలని పౌలు గుర్తు చేస్తున్నాడు. కాబట్టి మీరందరూ వెలుగు సంబంధులగుటట్టు పగటి సంబంధులై ఉన్నారు. మనము రాత్రి వారము కాము, చీకటి వారము కాము అంటున్నాడు. అంటే చీకటి వారు అంటే లోక సంబంధమైన ఆలోచనలతో, లోకముతో, పాపముతో, ఇహ సంబంధమైన ధనముతో తమ జీవితాలను మరి గడుపుకుంటున్న పరిస్థితులు ఏవైతున్నావో అవి వారిని నాశనానికి నడిపేవన్నవి. దేవుని వాక్యము సెలవిస్తున్నట్లుగా మనము వాక్యానుసారంగా నడుచుకుంటూ విశ్వాసములో కొనసాగుతూ, పౌలు సెలవిస్తాడు ఇక్కడ 6వ వచనంలో, కావున ఇతరుల వలె నిద్రపోక మెలకువగా ఉండి మత్తులము కాక ఉందము అంటున్నాడు. నిద్రపోక అంటే అంధకారము, చీకటి, నాశనము, పాపముతో కూడినది. వెలుగు అనగా ప్రకాశమానముతోనూ, వాక్యముతోనూ, ఆత్మతోనూ నింపబడినది. కాబట్టి మనము వెలుగు సంబంధులుగా దేవుని యొక్క మహిమలో, దేవుని యొక్క ఉద్దేశంలో, ఆలోచనలో, క్రీస్తు యొక్క ఆ ప్రభు దినము కొరకు, రాకడ దినము కొరకు మనము సిద్ధపాటు కలిగిన వారమై ఉన్నప్పుడు ఆయన
మనలను తన యొక్క రాజ్యానికి చేర్చుకొనను. కాబట్టి మన యొక్క ప్రార్థనలు, విజ్ఞాపనలు మనము సజీవులమై ఉండి ఆయన రాకడ కొరకు ఎదురు చూచేవారమై ఉండాలి. ఆనాడు పౌలు తెస్సలోనికే సంఘానికి చెప్తున్న మాట, మీరందరూ వెలుగు సంబంధులను పగటి సంబంధులనై ఉన్నారు. మనము రాత్రి వారము కాము, చీకటి వారము కాము. కావున ఇతరుల వలె నిద్రపోక మెలకువగా ఉండి మత్తులు కాక ఉండుడి అంటున్నాడు. మత్తులు కాక అంటే లోకాశల వైపు, లోక సంబంధమైన వాటి యందు మనస్సుంచక దేవుని వాక్యము చేత, నిజరక్షకుడు నిజుడైన క్రీస్తు యొక్క ప్రేమ చేత ప్రభు యొక్క రాకడ కొరకు ఎదురుచూచువారమై ఉండాలని ఆనాడు తెస్సలోనికే సంఘానికి, నేడు సార్వత్రిక సంఘానికి పౌలు తెలియజేసిన మాటలు. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా తండ్రి, కృపగలిగిన దేవ, అవును నాయన, నీ యందు మేమును మా యందు నీ మాటలు నిలిచినట్లు నీ వెలుగును మాకు ప్రకాశింపజేసి మాలో ఉన్న చీకటిని, అంధకారాన్ని తొలగించి నీ వాక్యము చేత మమ్మల్ని జీవింపజేస్తున్నందుకే వందనాలు. వాక్యమైన దేవుడు తండ్రి, నీవు నీ కుమారుని మాలో కొరకు పంపించి మాలో ఆయన నుంచి మాకు ఆయనను మాదిరిగా చేసి, అయ్యా మేము పొందవలసిన శిక్షను, మరణమును నీ కుమారుని మీద ధరింపజేసి భరింపజేసి మాకు విమోచన అనుగ్రహించి ఉన్నారు. కాబట్టి నాయన, నిన్ను బట్టి, నీ మాటను బట్టి, నీ ప్రియ కుమారుడైన క్రీస్తు యేసును బట్టి మేము జీవించుటకు మాకు నేర్పించండి. చీకటిలో, పాపములో, లోకముతో కాక వాక్యము చేత, ఆత్మచేత నీ ప్రేమ యందు నిలిచిన వారమై నీ కృపయందు కొనసాగుటకు సహాయం దయచేయండి. చిన్నబిడ్డలు, యవనులు, పెద్దలు, వృద్ధులు ప్రతి వారిని వారి వారి తరగతుల చొప్పున ఆశీర్వదించి దీవించండి. జన్మదినాలు, వివాహదినాల కుడికల కుటుంబాలు ప్రత్యేకపరచండి. తమ పిల్లలను పోగొట్టుకున్న కుటుంబాలను ఆదరించండి. తండ్రి, ఏది నీ ఉద్దేశమో, ఏది నీ చిత్తమో ఎరిగి ఆ ప్రకారం జీవించి నీ నిత్య మహిమలో చేరగలిగిన కృప మా అందరికీ దయచేయమని, దీని పరిచర్యలో తోడేయండమని యేసునామం నడుచున్నాం తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరుగాక. మా అనుదినాలు మాకు దయచేయం. మెడల ప్రార్థన చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా ప్రార్థనలను క్షమించు. శోధలను, ఏకాదశులను తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే అయినవు తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ నిత్య సహాయము సదా తోడయండి సంరక్షించునుగాక, ఆమేన్.